హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధమైన నామమున దివ్య పాల్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ దినాన మా తండ్రి గారైనటువంటి ప్రభుదాస్ గారు విగ్రహారాధన కుటుంబంలో నుంచి తన యొక్క రక్త సంబంధికుల్లోనే బంధువులందరిలో నుంచి మొట్టమొదటిగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి తెలుసుకొని ఆయన జీవితంలో ఎన్నో ఆత్మల్ని రక్షించి ఎంతోమందిని బలపరుస్తూ ఎంతో ఉన్నతమైన సేవ జరిగిస్తూ ఉన్నారు. మరి యవ్వన కాలంలోనే దేవుని చేత పిలుపునందుకొని మరి మొట్టమొదటిగా పల్లెటూరు నుంచి వచ్చి విజయవాడ పట్టణంలో నివసిస్తూ మరి శ్రమించి పని చేసుకొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ యవ్వన కాలంలోనే సేవ ఆరంభించి మరి తదుపరి పరిపూర్ణ సేవలోకి నడిపించబడి మరి ఎంతోమంది ఆత్మల్ని రక్షించి ఎంతోమందిని ప్రభు చెంతకి నడిపిస్తూ ఉన్నతమైన సేవ జరిగిస్తూ ఉన్నారు. మరి మా జీవితంలో కూడా మేము ప్రభువుని తెలుసుకొని సొంత రక్షకునిగా అంగీకరించి మేము కూడా ఈ రీతిగా పరిచర్లో ఉండడానికి మాకు ఎంతో చక్కని మాదిరిని కనపరుస్తూ మా వెనక ఉండి ఎంతగానో మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ప్రభు సేవలో మమ్మల్ని కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఆ తండ్రి గారి యొక్క సాక్ష్యాన్ని విని మీ అందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, మీరు కూడా ఆత్మలో ఎంతో వరిదిల్లాలని, అనేకులు మేలు పొందుకోవాలని ఆశతో ఆయన సాక్ష్యాన్ని మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి మా తండ్రి గారైనటువంటి ప్రభుదాస్ గారి సాక్షి విని మీ అందరూ కూడా బలపరచబడి ఆత్మలో వరిదిల్లాలని పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. ఈ సాక్ష్యం వింటున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ నా నిండు వందనాలు. నా అనుభవ సాక్ష్యము ప్రభును ఎరగక ముందు, ఎరిగిన తర్వాత నా జీవితాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది నా మాటలు మీకు మేలుకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ప్రథమగా ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీ ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పట్ల నీకున్నటువంటి ప్రేమను, నా పట్ల మీరు చేసినటువంటి కార్యములను, అదిగో మా తండ్రి నాయన, ఇక్కడ చేరి ఉన్నటువంటి బిడ్డలకు వివరించడానికి నేను ఆశపడుతున్నాను. దీని ద్వారా వారి జీవితాల్లో కూడా నా వలె మేలు పొందుకునేలాగున మీరే యొక్క సాక్ష్యం ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యం చేయమని, మీకు మాత్రమే మహిమ తెచ్చుకున్నామని, ఈ సాక్ష్యం అనేకులకు మేలుకరంగా సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. యేసు నన్ను రక్షించితివి, వెదకని నాకు దొరికితివి, నన్ను రక్షింపను వెదకితివి. చిన్న మాట ఇది గుర్తించండి. నేను ఆయన్ని వెతకలేదు, కానీ నేను ఆయన దూషించాను, హేళన చేశాను. కానీ ఆయన నన్ను వెతికి 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 రక్షించుకున్నాడు. ఎలాగ వెతికినాడో కొన్ని మాటలు మీ ముందు నా జీవిత సంఘటనలు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. మరి నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్ అయిపోయిన తర్వాత మరి మా నాన్నగారు వివాహం చేయాలనుకున్నారు. అయితే మాది రైతు కుటుంబం. అయితే రైతు అంటే పొలాలు ఉండేది కాదు, కానీ కౌలు పొలాలు చేసేవాడు అనమాట. అందుకని రైతు అని అన్నాను. కూలి అనకుండా రైతు అని ఎందుకన్నానంటే, మా నాన్నగారు కొంత పొలం కౌలుగా చేసుకుని కౌలు చేసేవాడు. రైతు, పెద్ద రైతు అన్నమాట. ఈ రైతుకి మిగిలేది ఏముండదు, కౌలు పోను, ఆ కూలీలు పోను, అయిపోను ఇవ్వను, తినడానికి ఏదో అంటే ఒకరి దగ్గరికి వెళ్ళి కూలి చేయకుండా మిగులుతాయి అన్నమాట. అది తినడానికి వీలు కలుగుతాం. అందుకనే రైతు. అయితే అలాంటి జీవితంలో ఉన్నటువంటి
మా బ్రతుకులు చాలా ఆ, చిన్న చిన్న జీవితం అన్నమాట. లోయెస్ట్ బ్రతుకులు మావి. అయితే ఆ సమయంలో మా తండ్రి గారు నాకు వివాహం చేయాలని ఆలోచన చేసినప్పుడు, ఇప్పటికి నన్నే పోషిస్తున్నారు, నాకు 10 పైసలు రావడం చేత కాదు, మరి నాకు పెళ్ళి అంటారేంటి అని నేనంటే, మీ పెద్దోళ్ళు చెప్పింది వెంటనే కానీ మీరు మాకు చెప్పకూడదని మొదటి నుంచి మా పెద్దవాళ్ళు మాకు నేర్పించినటువంటి సంగతులు అవి. పెద్దవాళ్ళ మాటలు వినాలని. అలాగే ఆయన చెప్పినటువంటి మాట విని 72వ సంవత్సరంలో నేను వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు, అంటే 72 నుంచి 3 సంవత్సరాలు, అంటే 75 వరకు నేను కొన్ని రోజులు మా మామగారి ఇంటి దగ్గర, కొన్ని రోజులు మా ఇంటి దగ్గర, అలాగ చుట్టాల ఇంటి దగ్గర అలాగ కాలక్షేపం చేశాను. ఆ తర్వాత 75వ సంవత్సరం మే నెలలో మా బావమరిది వచ్చి, మరి ఉద్యోగం చూశారు బావ, నీ కొరకు రమ్మని చెప్పేసి ఆయన విజయవాడ తీసుకొచ్చాడు. మాది అసలూరు పెదగళ్ళేపల్లి అండి. అయితే విజయవాడ తీసుకొచ్చినప్పుడు ఆ ఉద్యోగం క్యాన్సిల్ అయిందని చెప్పగా విన్నాను నేను. అది కొంతమంది లంచాలు ఇచ్చి తెప్పించుకున్నారు కాబట్టి ఇది క్యాన్సిల్ అని చెప్పేసి ఆ ఉద్యోగాన్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక నెల రోజులు ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మనసు ఒప్పక ఒక నెల రోజులు అక్కడే మా బంధువులు ఇళ్ళ దగ్గర బెజవాడలోనే కాలక్షేపం చేశాను. మా సడ్డు కూడా అక్కడే ఉన్నారు. మా సడ్డు కూడా తమ్ముడు, అంటే ఆయన చదువుకున్నాడు, ఆయనే నాకు ఉద్యోగాన్ని తీసుకొని వచ్చింది కూడా ఆయనే, కరెంట్ ఆఫీసులో. ఆ తర్వాత మా చిన్నమాంగారు ఆయన ఆటో నగర్లో మెకానిక్. ఈ 3 కుటుంబాల్లో నేను ఒక నెల రోజులు అక్కడో 10 రోజులు, అక్కడో 10 రోజులు, నెల రోజులు ప్రయత్నాలు చేశారు నా కొరకు. ఏదో ఉద్యోగం చేయాలి అనేటువంటి తాపత్రయం ఇప్పించాలని వాళ్ళు, చేయాలని నేను, అలాగే ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతానని పట్టుదలతో నెల రోజులు ప్రయత్నాలు చేస్తే నాకు ఒక 100 రూపాయల ఉద్యోగం ఒక తల్లి ద్వారా నాకు సంక్రమించింది. ఆ 100 రూపాయల ఉద్యోగంలో నేను మళ్ళా నా భార్యని తీసుకొచ్చి ఇక్కడ సంసారం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాను. మోగరాజపురం కొండ మీద 15 రూపాయల అద్దె, 100 రూపాయలే కాబట్టి మనకు వచ్చేది 15 రూపాయల అద్దెకి ఇల్లు తీసుకొని, మరి కింద నుంచి నీళ్లు మోసుకెళ్తూ చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని 1 సంవత్సరం అనుభవించాను. ఆ తర్వాత సమయంలో నాకు ఉద్యోగం వస్తుందని ఒక ఆయన దగ్గర లంచం పెట్టారు. ఒక 600 ఒక ఆయనకి ఇచ్చారు. ఆయన ఉద్యోగం ఒప్పించలేకపోయాడు కాబట్టి నీ 600 నువ్వు తీసుకోమని ఇచ్చేసాడు. ఆ తర్వాత మా నాన్నగారు ఒక 500 ఇచ్చారు. ఆ తర్వాత మా మామయ్య గారు ఒక 500 ఇచ్చారు. ఆ విధంగా ఆ సంవత్సరం లోపల మా మామయ్య గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే బట్టలు పెట్టుకోమని డబ్బులు ఇస్తే మొత్తానికి ఎందుకని అయ్యో 500 ఉన్నాయి. ఈ 2000 పెట్టి నేను చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేశాను ఆటో నగర్లో. 1 సంవత్సరం తిరిగేసరికల్లా ఆ 2000 అయిపోయినాయి. మళ్ళీ యథాస్థితికి రుణం పడిన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు ఇక 77వ సంవత్సరంలో వచ్చేసాను. ఒక ఫ్రెండ్ నాకు కొంచెం హెల్ప్ చేయడానికి ఇష్టపడ్డాడు, కొంత ధన సహాయం చేశాడు. ఆ ధన సహాయమును బట్టి నేను అంతకుముందు చేసిన ఆయిల్ వ్యాపారం నాకు కలిసి రాలేదు, 2000 పోగొట్టుకున్నాను. కాబట్టి అతను హార్డ్వేర్, అంటే బోల్టులు, నట్టులు, కిరసనాలు, లైట్లు, ఇలాంటివన్నీ చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఒక ఆయన నాతో సహకరించి మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాము, నీకు మీ మామగారు ఉన్నారు కదా, సపోర్ట్ షెడ్ ఉంది, నాకైతే సపోర్ట్ లేదు, అనుభవంతో కానీ సపోర్ట్ లేదు, నీకు సపోర్ట్ ఉంది కాబట్టి నీతో నేను కలిసి వ్యాపారం చేస్తానని చెప్పినప్పుడు సర్లేని అంగీకరించి మరి అక్కడ ఇద్దరం కలిసి వ్యాపారం పెట్టడం జరిగింది. మరి అప్పటి వరకు దేవుడంటే నాకు తెలియదు. ఆ వ్యాపారం చక్కగా జరుగుతుంది, మంచిగా అభివృద్ధి చెందింది. అప్పటితో పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే నా జీవితంలో అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని కష్టాలు. నా భార్యకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. అది మాకు అర్థం కాలేదు, కానీ అక్కడక్కడ ఏదో చిన్న డాక్టర్లు చూపించాను. సరే పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, చాలా కష్టం, చాలా అశ్రద్ధ చేసావు నువ్వు అని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పారు.
ఇంకా అక్కడి నుంచి నాకు కష్టాలు మొదలైనాయి. అప్పటి వరకు నేను వ్యాపారం వల్ల సంపాదించుకున్నదంతా కూడా ఆమె కొరకు ఖర్చు పెడుతూ, కొంతమంది అన్నారు కిడ్నీలు కదా ఏం కాదు, దయ్యం పట్టింది మీ ఆవిడికి, అందుకని ఇలాగా బాధలు పడుతున్నారు మీరని, దయ్యాలని కొంతమంది చెప్పారు. ఏదేమైనా ఇక నా జీవితాల కష్టాలు స్టార్ట్ అయినాయి. వాటిని కొరకు నేను బాధలు అనుభవిస్తూ మరి 77 నుంచి 81 వరకు నా బాధలన్నీ ఇలాగ అనుభవించారండి. దాదాపు 4 సంవత్సరాలు ఆటోనగర్లో సంపాదించడం, హాస్పిటల్కి, తర్వాత దయ్యాలు పోతాయి అంటే వాళ్ళకి, రకరకాలైనటువంటి విధానంలో నేను చాలా శ్రమపడ్డాను. అవన్నీ ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా సమయం పట్టుద్ది. నేను మామూలుగా శ్రమలు అనుభవించలేదు, భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించాను. ఆ సమయంలో మరి ఒక ఆయన నాకు బాగు చేస్తానని బందర్ నుంచి ఒక ఆయన వచ్చాడు. సరే బాగు చేస్తాడు కదా నమ్మి అతని చేత నేనేదో కొంత డబ్బు ఖర్చు పెట్టేసి ఆయన ఏదో చేశాడు. తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, 1 నెల తర్వాత నేను వస్తానయ్యా, ఇంకా మిగిలినటువంటి పీడ కూడా కొంత ఉంటుంది, దాన్ని కూడా వదిలిస్తాను, 1 నెల రోజులకు వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. 1 నెల రోజులకి రాలేదు, 2వ నెల అవుతుంది. ఎత్తుక్కుంటూ మా బావమరిది నేను కలిసి బందరు వెళ్ళాం. బందరు వెళితే బందర్లో లేడు, గుడివాడ వెళ్ళారన్నాడు. గుడివాడ వెళ్తే గుడివాడ లేరు, ఇంకోసారికి వెళ్ళాడన్నారు. ఇవన్నీ మేము ఆ రోజు తిరిగి ఆఖరికి ఇప్పుడేనయ్యా విజయవాడ వెళ్ళారన్నారు. ఉదయం బయలుదేరి సాయంత్రానికి తిరుగుతూ ఆయన దొరకలేదు, మేము ఇంటికి వచ్చేసాం. 10 రోజులాగి మళ్ళీ ప్రయాణం అయ్యాము. అప్పుడు బందర్లో దొరికాడు. కానీ అయ్యా ఇప్పుడు నేను పంట చేలో ఎరువేయాలి, లేకపోతే చేలు పాడైపోతాయి, ఇప్పుడు కాదు నేను వస్తానులే, మీరు వెళ్ళండి అన్నాడు. అయ్యా నెలకు వస్తానన్నాడు, మీరు రాలేదు. తర్వాత మేము వచ్చాం, చాలా శ్రమ పడ్డారు, మీరు ఎలాగెళ్ళగానే కొంచెం రెండయ్యా, ఒక్కరోజే కదనంటే, ససేమిరా రావటం కుదరదు, నాకు చాలా పనులు ఉన్నాయి అన్నాడు. నేను వస్తానులే, వెళ్ళిపోండి అన్నాడు. కానీ మాతో చెప్పినటువంటి 2-3 దినాలకి అది మహాశివరాత్రి అండి. ఆ రోజు ఆయన కూడా ఇక్కడికి వచ్చినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ మా ఇంటి పక్కన నివాసం ఉండేవాళ్ళు అన్నారు, మీకు బాగు చేసిన ఆయన వచ్చాడు, యనమల కుదిరి వచ్చాడు, మీకు కనిపించాడంటే, యనమల కుదిరి వచ్చి ఇక్కడికి రాలేదంటే ఆయన మోసం చేశాడు అని నాకు అర్థమైపోయి, అప్పటి వరకు నేను ఎన్నో మోసాలు అనుభవించాను. తర్వాత చిన్నప్పటి నుంచి చాలా భక్తి చేసేవాడిని. మా చదువుకునే టైం నుంచి కూడా మరి కృష్ణానదికి స్నానానికి వెళుతూ రోజు అక్కడ జమ్మి చెట్టు ఆకు తీసుకుని చెవుల్లో పెట్టుకుంటూ, ఆ జమ్మి చెట్టుకున్నటువంటి పసుపు కుంకుమ నా మొహాన్ని పెట్టుకుంటూ చాలా భక్తి చేశాను. అలాగే భక్తిపరుడు అనమాట. అందరూ హేళన చేసేవాళ్ళు, ఆ బొట్టు ఏంటి, అలోకం ఏంటంటే ఇది భక్తి అనేటువంటి వాడిని. అలాగూ భక్తి చేస్తూ ఇదే నాకు ఈ భక్తి అక్కడికి వస్తుంది అనుకునేటువంటి వాడిని. చదువుకునేటప్పుడు కూడా ప్రతి సంవత్సరం నేను భజన చేయించేవాడిని. భజన బృందాన్ని తీసుకుని వచ్చి నా ఇంటి దగ్గర భజన చేయించేవాడిని. అంత భక్తి చేసేటువంటి వాడిని. నా భక్తి నాకు అక్కడికి రాలేదు, నా కృషి నాకు అక్కడికి రాలేదు. ఏది అక్కడికి రాక ఫలించగా నేను చాలా బాధ అనుభవిస్తూ ఒక రాత్రికాల సమయం అందు ఇక భోంచేసి సిగరెట్ ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని, మాది పూరిల్లు, యనమల కుదురు లాకుల దగ్గర కట్ట మీద వేసుకున్నాం ఫ్రీగాను. అయితే ఆ సూర్య కింద కూర్చొని నేను చాలా బహుగా దుఃఖపడుతూ ఏడుస్తూ తెల్లవార్లు కూడా నా భక్తి నాకు అక్కడికి రాలేదు, అసలు దేవుడెవరు, నేను ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను, నాకు మేలు చేసేది ఎవరని ఆ రాత్రంతా చాలా వేదన అనిపించాను, ఏడ్చాను, దుఃఖపడ్డాను, కళ్ళన్నీ కూడా ఎర్రబడిపోయినాయి. అలాగే నేను ఆటోనగర్ వ్యాపారం చేయడానికి నేను షాపు దగ్గరికి వచ్చినప్పుడు నన్ను అందరూ ఏంటి ఎలా ఉన్నావు, కళ్ళేంటి ఎర్రబడిపోయినాయి, ఏంటి నీ పరిస్థితి, మౌనంగా ఉన్నావేంటి అని నన్ను ప్రశ్నించినప్పుడు ఏమీ లేదులే అన్నాను. కానీ అద్భుతంగా ఆ సాయంత్రానికి ప్రభువుని ఎరిగినటువంటి దైవజనులు, ఆయన బ్రాహ్మణులు, కేరళ బ్రాహ్మణులు అంట, నాకైతే తెలీదు, ఆయన వచ్చి దైవజనులు నాతో చెప్పలేదు, అయ్యా మీకు ఏదో సమస్య ఉందన్నారు, విన్నాను నేను, మరి మీరు మా ఇంటికి రండి, మాకు విజయ టాకీస్ ప్రొపరేటర్ గారి ఇంట్లో నేను
వంట పని చేస్తానండి. మీరు అక్కడికి వచ్చినట్లయితే నేను మీకు కొంచెం సహాయం చేసి పెడతాను. మీరు వస్తూ 3 నిమ్మకాయలు తీసుకురండి అన్నారు. నిమ్మకాయలు అంటే అంతకుముందు వాళ్ళ చేత వీళ్ళ చేత బాగు చేయించిన అనుభవం ఉంది కాబట్టి బాగు చేస్తారనుకునే ఉద్దేశంతో అది ఆదివారం నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. అయితే విజయ టాకీస్ కాదండి, లక్ష్మీ టాకీస్ ఓనర్ గారు. లక్ష్మీ టాకీస్ ఓనర్ గారి ఇంట్లో వాళ్ళు వంట పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాత గేట్ అలాగ బయట గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ అంతా ప్రార్థన చేసుకునేవాళ్ళు ముసుగులు వేసుకుని కూర్చున్నారు. వాళ్ళందరి మధ్యలో ఈ యొక్క ఆయన ముసలాయన వృద్ధ బ్రాహ్మణుడు ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. అయ్యో, ఈ పెద్ద ఆయన నన్ను మోసం చేశాడు, ప్రార్థన చెప్పకుండా ఇలాగ రమ్మన్నాడని నేను చాలా బాధపడ్డాను. అంటే నా ప్రార్థన అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. వెనక్కి దిగి వెళ్ళిపోదామని మనసులోకి వచ్చింది. కానీ ఏమో మళ్ళీ ఆయన అవమానపరిచినట్టుగా ఉంటుంది, పెద్ద ఆయన కదా, వెళ్ళి కూర్చుందామని అలాగ రాత్రి ఆయన దగ్గర కూర్చున్నాము. అయితే వాళ్ళ కార్యక్రమాలు ఏంటో నాకు తెలియదు, కానీ ఆ రాత్రి అందరి చేత సాక్ష్యాలు చెప్పించాడు. వాళ్ళందరి జీవితాల్లో గొప్ప మేలులు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, చాలా నమ్మలేని సాక్ష్యాలు అండి. అవన్నీ ఎన్నో చెప్పారు. ఆ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అట్టగే చెప్తారులే, నేను మట్టి ఆయన నమ్మను, ఆయన నమ్మితే నేను వినాయకుడికి ఎక్కువ పూజ చేస్తాను, చాలా విఘ్నాలు వచ్చేస్తాయి, అది నాకు ఇష్టం లేదు అని నేనంటే నా భార్య అంది. ఆమె చాలా బాధల్లో ఉంది కాబట్టి మరి నేనైతే నమ్ముకుంటానని అంది. సరే నువ్వు వెళ్ళు, నమ్ముకొని నువ్వు వెళ్ళు అన్నాను. ఆమె ఒంటరిగా దాదాపు 1 నెల రోజులు చర్చికి వెళ్ళింది. ఇక తర్వాత నేను కూడా చెరుకుదారేంటి ఇలాంటి పరిస్థితి ఏంటని నేను చాలా మదనపడి ఇష్టం లేకపోయినా కానీ బయటికి వెళ్ళి నుంచుంటూ ఆ దేవుని మాటలు వింటూ ఆమెను తీసుకొస్తూ ఉండేవాడిని. నేను కూడా చర్చికి అప్పుడు వెళ్ళాను. ఆ దేవుని మాటలు వినేటప్పుడు దైవజనులు కూడా నన్ను గురించి వాకప్ చేసి నా సంగతులన్నీ తెలుసుకొని నా ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నన్ను ఎంతగానో బలపరిచారు. అయితే నాకు రోగం వచ్చి నమ్మలేదు, బలహీనత వచ్చి నమ్మలేదు, నాకేదో భయంకరమైనటువంటి లోటు ఉన్నదని నా మట్టుకు నేను నమ్మలేదు. కానీ నా భార్య కోసం వెళుతూ దేవుని మాటలు వినటం ద్వారా ఆ మాటలు నన్ను పట్టుకున్నాయి. వినటం వలన విశ్వాసం కలిగిననే సంగతి దేవుడు నా జీవితంలో నెరవేర్చి ఆ యొక్క వాక్యం వినటం ద్వారా మరి నువ్వు అనుకుంటున్నావు విశ్వాసం ఎలాంటిదంటే, అంతకుముందు క్రీస్తుని నమ్ముకోమంటే ఆయన శిలువలో చచ్చిపోయాడు కదా, చేతకానోడు కదా, ఆళ్ళిళ్ళు కొడితే చచ్చిపోయినాడు, ఆయనే దేవుడు అవుతాడు, ఆయన దేవుడు కాదు, నేను నమ్ముకోను అనేటువంటి వాడిని. అయితే దేవుడు నాకు నేర్పించిన పాఠం ఒక ఆదివారము, నీ అపరాధముల చేతను పాపముల చేత నేను చచ్చిన వాడు ఉండగా నీ కొరకు నేను ఆ శిలువలో యజ్ఞమయ్యాను, రక్తం కార్చాను, నీ పాపాలకు అడగటానికి నేను మరణించానని ఒక ఆరాధన సమయంలో ప్రభు నాతో మాట్లాడినప్పుడు ఆ మాటలు నా హృదయంలోనికి వెళ్ళినాయండి. నేను నమ్మాను కాబట్టి ఆ మాటల మీద ఆసక్తి కలిగి పెట్టుకుని విన్నాను. నా హృదయంలో పని చేయడం మొదలుపెట్టినాయి. ఆ మాటలు విని వెంటనే నేను కన్నీరు కార్చి పశ్చాత్తాపడి నేను వెంటనే చెయ్యెత్తి నాకు మరి అంత అయిపోయిన తర్వాత ఈ మాటలను బట్టి ఎవరికి దేవుడు కావాలో చెయ్యెత్తమంటే నేను ఆ చెయ్యెత్తి ఆ దినమున ప్రభువుని అంగీకరించానండి. 1981వ సంవత్సరం నవంబర్ నెల 29వ తారీఖు నాడు ఆదివారం. ఆ రోజున నా జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేశాడు. ఆ రోజు నేను అన్నటికీ మర్చిపోలేనండి. ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని నెలలు ఎన్ని దినాలు గతించినా ఆ దినమును మట్టికి నేను మరవలేను. నేను ఎప్పుడైతే ఆయన అంగీకరించినా నా హృదయం తేటపడిపోయింది. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. అదే గుర్తు నా దేవుడు నాలోనికి వచ్చాడనేటువంటి సంగతి నేను అర్థం చేసుకొని, ఇది నేను అనుభవించాను, చెబితే మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు కూడా అనుభవిస్తే అలాంటి ఆనందం ఏంటో, అలాంటి సంతోషం ఏంటో మీకు అర్థమైంది. కానీ నా బంధువులకి ఇదే సంగతి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి, మాటలు వినలేదు కాబట్టి నమ్మలేకపోయారు. ఇంతవరకు ఎవరు అంగీకరించలేకపోయారు.
నేనైతే ఆయన మాటలు విన్నాను కనుక వినటం వల్ల నాకులోకి విశ్వాసం వచ్చింది. ఆయన నేను దేవుడిగా అంగీకరించాను. అది మొదలు నా జీవితంలో దేవుడు మేలులు చేస్తూ మొదలుపెట్టాడు. ఆ తర్వాత నాలో ఉన్నటువంటి ఆర్థిక లోటు, ఇబ్బందులు, ఉద్యోగాలేమి, డబ్బులేమి, ఇవన్నీ కూడా వాటి నుంచి ప్రభు విడిపించాడు. అంతేకాదు అప్పటికి 10 సంవత్సరాలు అయింది. వివాహం అయ్యి సంతానం కూడా లేదు. సంతానం కూడా ఒక బాధ, అది కూడా అందరికీ తెలుసు. అది కూడా నేను అనుభవించాను. అనేక గుళ్ళు వెళ్ళాను, గోపురాలకు వెళ్ళాను. తర్వాత మొక్కని స్థలం లేదు, అన్ని స్థలాలకు వెళ్ళాను. చాలా ప్రయాసపడ్డాను. అయితే ఎప్పుడైతే నేను ప్రభుని అంగీకరించిన అది మొదలు నాకు మేలు చేయడం దేవుడు ప్రారంభించాడండి. మొట్టమొదటిగా చూసినట్లయితే నా అద్భుతం నేను మరవలేను. నవంబర్ నెలలో నేను చివరిలో ప్రభుని నేను అంగీకరించాను. ఆ తర్వాత 82వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు ప్రథమంగా కరుణకుమారి అనేటువంటి పాప పుట్టింది. చూడండి ఎన్ని నెలలు అంటే దాదాపు 9 నెలలు దాటి 10వ నెల అన్నమాట. అర్థం చేసుకోండి, దేవుడిని నేను ప్రభుని అంగీకరించిన వెంటనే, ప్రభు అని నేను లోబడిన వెంటనే దేవుడు కార్యం చేశాడు ప్రప్రథమంగా. ఇంకా దాన్ని బట్టి నా దేవుడు ఎంత గొప్పోడని ఇక ఆయన నేను వెంబడించడం మొదలుపెట్టాను. నేను విడవక చాలా దీనత్వం కలిగి ప్రతి పరిచర్యకి వెళ్ళేటువంటి వాడిని. ఆదివారం ఏంటి, సోమవారం, మంగళవారం, బుధవారం ఎక్కడ ఏ పరిచర్య జరిగినా, అప్పుడు ఆటోనగర్లో నాకు వ్యాపారం లైట్లు కూడా ఉండే, పెట్రోమాక్స్ లైట్లు. మా పాస్టర్ గారు ఎక్కడన్నా దూరంగా స్తుతి ప్రార్థన పెడితే ఆ లైట్ వెలిగించుకొని సైకిల్ ఒక చేతితో తొక్కుకుంటూ, మరి ఆ లైట్ ఒక చేతితో పట్టుకొని అలాగూ పరిచర్యకి వెళ్ళినటువంటి దినాలు, ప్రారంభ దినాలు. ఎంతో సంతోషంతో ప్రభుతో నేను సహవాసం చేశాను. నిజంగా ఆ గొప్ప కార్యం ప్రభు నా పట్ల చేశాడు. ప్రభునందు అచంచలమైన విశ్వాసం కలిగి ఇంకా అక్కడి నుంచి ప్రభు తప్ప ఇంకా నాకు ఎవరు అవసరం లేదని ఇక రెండో అడుగు వెనక్కి వేయలేదండి. కానీ వాళ్ళు చాలామంది కొంతకాలం వెంబడిస్తున్నారు, కొంతకాలం బాగోలేదు వెనక్కి వెళ్తున్నారు, కొంతమంది ముందుకు వస్తున్నారు వెనక్కి వెళ్తున్నారు. రకరకాల విశ్వాస జీవితాలు నేను చూస్తున్నాను. కానీ అడుగు వేసిన తర్వాత ఇంకెన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అడుగుకు మళ్ళీ వెనక్కి పెట్టకుండా అలాగూ నేను ప్రభుని హత్తుకొని వెంబడిస్తూ ఉన్నానండి. ప్రభుని వెంబడిస్తున్నాను. ప్రభు జీవితంలో తర్వాత వాక్యాలు వింటే ఆయన చాలా సంగతులు మరి చెబుతూ ఉంటాడు. శిష్యులకు వాక్యాన్ని బోధించినప్పుడు, నా నిమిత్తమై మీరు ఏదైనా విడిచిపెడితే ఈ భూలోకంలో వాటికి 100 రెట్లు ఇస్తాను, వాటితో పాటు శ్రమలు కూడా ఇస్తానని చెప్పేసి మరి మార్కు సువార్త ద్వారా మరి ప్రభు నాకు అనేక పర్యాయాలు తెలియచేశాడు ఆ సంగతి. అయితే అదే రీతిగా నాకు వచ్చిన శ్రమలు మళ్ళీ తర్వాత మా ఇంట్లో మా అన్నదమ్ములు కూడా ఎవ్వరికి లేవండి. అంత శ్రమలు, భయంకరమైనటువంటి శ్రమలు. ఇక నా భార్య అప్పుడు బయటపడింది, కిడ్నీలు శాంతం ఫెయిల్ అయిపోయిన సంగతి. దానికోసం నేను ఎంత శ్రమ పడ్డానంటే, నా భార్య 2002వ సంవత్సరంలో ఆమె ప్రభు పిలుపుని అందుకుంది. అంటే ఇప్పుడు ప్రభుని మేము వెంబడిస్తున్నాం కనుక ఆ ప్రభు పిలుపుని అందుకుంది. అప్పుడు వరకు నేను ఎన్ని బాధలు అనుభవించానో, మరి ఆమె కోసం ఉన్నదంతా కూడా అమ్మేసుకొని, ఆఖరికి ఏ చిన్న బంగారం ఉండకొని దాన్ని అమ్మేసుకొని అన్నీ అమ్మేసుకున్నానండి. అప్పటికే నేను ప్రభు పిలిచాడు, నేను పాస్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. నేను ప్రభు నన్ను పిలిచాడు. 1995లో పిలిచాడు. 82లో ఆయన్ని నేను అంగీకరించాను స్వరక్షకునిగా. 82లో బాప్తిసం తీసుకున్నాను. ఆ తర్వాత 95 వరకు, అంటే 81లో నేను ప్రభు దగ్గరికి వచ్చాను. 95 వరకు కూడా ఒక పాస్టర్ గారి దగ్గర నేను ఉన్నాను. 95లో ప్రభు నన్ను పిలిచాడు. అయ్యా నువ్వు నా కొరకు పని చేయాలని. అయ్యా నాకు అసలు ఏం తెలియదు, నేను పని చేయటువంటి నాకు కుదరదు, నా వల్ల కాదు అంటే ఆయన నన్ను పట్టుకుని విడిచిపెట్టగా చాలా చాలా సంగతులు మరి భక్తులకు వివరంగా చెప్పి నేను విడిచిపెట్టిన నేను కదా నేను నడిపించేదని నన్ను బలపరిచాడు. కానీ నా భార్యకు మాత్రం ఆ బలం రాలేదు. మరి నా భార్యతో చెప్పాను, ప్రార్థన మరి సేవ చేయమంటున్నారు ఏంటని నా భార్యతో అడిగితే, ఆ సేవ మటుకు మనకొద్దు, చాలా కష్టమో, చాలా బాధ, అవమానాలు, ఆ యొక్క సేవ మనకొద్దు అని అంటూ ఉండేది. అలాగూ దాదాపుగా
కొన్ని నెలలు జరిగిన పిదప మరి నేను ప్రభు దగ్గర చెప్పుకున్నాను, అయ్యా నేను చెబితే వింటలేదు కదా, నేను మట్టికి నీవు చెప్పినట్టుగా చేస్తాను, నేను అంగీకరిస్తున్నాను, నా భార్యతో కూడా మీరు మాట్లాడాలని చెప్పినప్పుడు ఒకానొక దినమున ఓ రాత్రికాల సమయంలో, కుమారి నా దాసు నువ్వెందుకు అడ్డగిస్తున్నావు, నీవు చాలా శ్రమ తెచ్చుకుంటావు, నేను చెప్పింది నేను కదా, నీకెందుకు బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానం వస్తాయి అని నువ్వు లేనిపోయి నేను ఎందుకు ఇలాగ చేస్తున్నావు, నువ్వు నేను బలవంతుని కదా, నేను కదా పిలిచిందని పైనుంచి శబ్దం అండి. అంత భయంకరమైనటువంటి శబ్దము. ఆమె ఎప్పటికీ వెళ్ళలేదంటండి. తెల్లారిపోద్దునే చూద్ది సాక్ష్యం. తెల్లారిపోద్దుని కూడా చెప్పలేదు, తర్వాత చెప్పింది. తెల్లారిపోద్దున అంది, మరి సేవ అంటున్నావు కదా, ఎక్కడ చేస్తావు, మందిరం ఏంటి అంటే, అప్పటికే ఆల్రెడీ నేను సనత్ నగర్లో ఇల్లు కట్టుకున్నాను. ఆ ఇంటి మీద వెంటనే గబగబా చిన్న 4 పక్కల 4 కర్రలాగా పైకేసి చిన్న పందిలాగా వేసేసి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చెప్పింది అంత సడన్గా ఎలాగ అంగీకరించాను అని ఒకరోజు నాకు సాక్ష్యం చెప్పింది. ప్రభు నాతో ఇలాగ మాట్లాడాడు, అంత గట్టిగా ఎప్పుడు నాకు మాట్లాడలేదు, నాకు చాలా భయం వేసింది, వెంటనే నేను అంగీకరించానని చెప్పింది. నిజంగా నా జీవితంలోనైతే సంతాన విషయంలో గొప్ప కార్యం చేశాడు, నాకు రుజువుగా ఉంది. ఆ తర్వాత రెండో గొప్ప కార్యం ఏంటంటే, నేను మాట్లాడమని, నా భార్యతో మాట్లాడమని చెబితే నా దేవుడు నా భార్యతో కూడా మాట్లాడాడు, చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఆ మాట నాకు చెప్పినప్పుడు ఇంకా నాకు అపనమ్మకం ఎక్కడొస్తుందండి. నా జీవితంలో కొన్ని ఊరికే 2-3 సంఘటనలు ఇలాగే చెప్తున్నాను. ఎన్నో 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 మేలు చేశాడు నా జీవితంలో. ఇన్ని మేలు చేశాడు. కొన్ని స్పష్టంగా నాకు అర్థమైనాయి. ఇంకా అందుకని ఆయన విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రేమ. ఆయన నేను అన్నిటికీ విడిచిపెట్టనండి. తర్వాత నాకు ఎన్ని శోధనలు వచ్చినా, ఆ తర్వాత నా భార్యని ప్రభు పిలుచుకున్నా, విశ్వాసం నుండి ఇంకా వెనక్కి రాలేదండి. అలాగే సాగిపోతున్నాను. ప్రభు గొప్పవాడు. నాకు 2 ఆడబిడ్డలను ఇచ్చాడు. ఆ సేవలోనే నేను కొనసాగుతున్నాను. దినదినం ఆయన నాకు తోడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత లోకరీతిగా నాకు ఆమె తోడు లేదు కనుక రెండో పర్యాయం మళ్ళీ మా చిన్నమాంగారు అమ్మాయిని కూడా నాకు తోడుగా చేశాడు. మా చిన్నమాంగారు అమ్మాయి అంటే నాకు మరదలే, మా మామ వాళ్ళ తమ్ముడి కుమార్తె. ఆమె కూడా యజమాని కోల్పోయి ఒంటరిగా ఉంటున్నది. దేవుడే ఈ కార్యాన్ని ఏర్పాటు చేశాడని నేను అనుకున్నాను. ఒంటరిగా ఉంది ఆమె కూడా. అంతకుముందు 7 సంవత్సరాల నాడే తన యజమాని చనిపోయాడు. 7 సంవత్సరాల నుంచి కూడా ఆమెకి ఎక్కడ పిల్లల సంబంధాలు రాలేదు. ఆ తర్వాత మరి పెదనాన్న కూతురు అక్క అవుతుంది ఆమెకి. ఆమె చనిపోయిన తర్వాత పెద్దల ఆళ్ళిళ్ళు కలిసి ఇద్దరు ఒంటరివాళ్ళు అయిపోయారు కదా, మీ ఇద్దరు జతగా బతకండి అని చెప్పినప్పుడు అంగీకరించడం జరిగింది. ఇప్పటి వరకు మేము చాలా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఆ బిడ్డల్ని ఇరువురిని చక్కగా పెంచుకొని, మరి నా భార్య ఉండగానే పెద్ద కుమార్తెకి వివాహం చేశాను. ఆ తర్వాత రెండవ కుమార్తెకి వివాహం చేశాను. రెండవ కుమార్తెనైతే ఒక దైవజనుడికి ఇచ్చాను. అది ఏటుకూరు గ్రామము. ఆయనకు ఒక చర్చి ఉంది అక్కడ. ఇక్కడే నేను సనత్ నగర్లో చేస్తూ తర్వాత యనమలగుదురులో కూడా ఒక బ్రాంచి పెట్టడం జరిగింది. కొంతకాలానికి రెండవ కుమార్తె అల్లుడు నాతో సహకారంగా ఉండడానికి వాళ్ళు కూడా ఇక్కడ విజయవాడ రావడం జరిగింది. ఇప్పుడు సనత్ నగర్లో ఆయన ఉంటున్నారు, యనమలగుదురులో నేను ఉంటున్నాను. దేవుడు మాకు తోడుగా ఉండి పరిచర్యను చక్కగా జరిగిస్తున్నారు, ఉన్నతమైన రీతిలో జరిగిస్తూ ఉన్నారు. వారికి 2 బిడ్డలను కూడా ఇచ్చారు. వారు చక్కగా ప్రభులో చాలా నిండుగా కొనసాగించబడుతున్నారు. ఒక దైవజనుడు కుమారుడు కదా, ఆయన కూడా మరి ఇటు చూస్తే దైవజనుడి యొక్క కుమార్తె ఏమే. మరి నిజంగా అది చాలా ఇది అరుదండి, చాలా జరుగుతాయి కానీ ఇలాంటి కార్యాలు చాలా అరుదు. దైవజని కుమారుడు దైవజనుని కుమార్తె అలాగూ కలిసి ఒక
కుటుంబంగా ఏర్పడటం, మళ్ళీ వాళ్ళిద్దరూ దైవచనులై దేవుని మహిమపరచడం అనేటువంటిది రేరుగా జరుగుతుంది. ఇలాంటి సంభవాలు నా జీవితంలో అలాంటి గొప్ప సంఘటన కూడా దేవుడు చేశాడు. మరి దేవుని ఇటువంటి దైవజనుడు నా కుమార్తెకు మరి భాగస్వామిని ఇచ్చినటువంటి దేవుడిని ఇలాంటి మేలులు నిజంగా నా జీవితంలో లెక్కించలేనివి లేని మేలులు ఎన్నో 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 చేశాడు. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగి ప్రభు సేవ చేస్తూ నేను ముందుకు సాగిపోతుండగా నేనేమి ఎక్కడ పాస్టర్గా తరబీదు పొందలేదు. ఒకే సంఘంలో 10 సంవత్సరాలు ఉన్నాను అంతే. మళ్ళీ ఇంకో రెండో సంఘంలో కూడా వెళ్ళలేదు. ఏ సంఘ అనుభవాలు నాకు తెలియదు. దేవుడు పిలిచాడు, ఈ పరిచర్యలాగా అప్పగించాడు. మొట్టమొదటిగా 2 ముగ్గురుగా అలాగా కూడుకున్నటువంటి వాళ్ళం దేవుడు దినదినం అభివృద్ధి చేసి నా అనుభవాన్ని బట్టి, నా వాక్యాన్ని బట్టి కాదు కానీ నా జీవితాన్ని చూసి అనేకులు ప్రభువుని నమ్ముకున్నారండి. దైవజనులు ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు, కానీ దేవుడు మేలు చేశాడు కదా, మనకు కూడా ఇలాగే మేలు చేస్తాడని నా బ్రతుకును బట్టి అనేకులు ప్రభువుని నమ్మారండి. ఇప్పుడు దాదాపుగా 200 మంది దాకా వస్తూ ఉన్నారు. పరిచర్య చక్కగా మంచిగా జరిగించబడుతుంది. నా జీవిత కాలం అంతా కూడా ప్రభు కొరికే జీవించాలని, ఏ బలహీనత అయినా కూడా నేను మంచాన పడకుండా చివరి నిమిషం వరకు ఆయన పని చేస్తూ ఆయన సన్నిధానంలో నేను ఈ లోకమును విడిచిపెట్టాలని నేను ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా సేవ కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నిజంగా నా అనుభవ జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా బ్రతుకులో ఎన్ని సుఖ దుఃఖాలు అనుభవించానో వాటిల్లో ఈ సమయం ముందు 10వ వంతు కూడా నేను బిడ్డలకి చెప్పలేదు నాయన. అన్నీ సవివరంగా చెప్పాలంటే ఒక దినవెల్ల పడుతున్నది నాయన. నేను పడిన శ్రమలేంటో, నేను ఏ ఏ స్థలాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బందులు పడ్డానో అన్నీ సవివరంగా చెప్పాలంటే నాయన అది ఒక రోజు కూడా చాలనటువంటి పరిస్థితి నాయన. అలాంటి అనుభవాల్లో నుంచి నీవు నన్ను స్థిరపరిచి ఇలాగూ నీ మీద ఆధారపడే జీవితాన్ని మీరు మాకు ఇచ్చారు. మాకెంతో సంతోషం, సమాధానమనిచ్చావు, మాకెంతో ఆనందమనిచ్చావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈనాడు వెనకాల మా తండ్రి ఆస్తి పాస్తులు లేకపోయినప్పటికీ ఏ దినమునకు కావలసిన ఆహారం మాకు అందిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నావు కనుక నాయన మా జీవితాలను చూస్తూ అనేకులు నీ తట్టు ఆకర్షించబడి అయ్యా నిన్ను దేవుడిగా కలిగి అనేకులు సంతోషిస్తున్నారు. ఈ దీన పరిచర్య ద్వారా ఇంకా అనేక మందిని నూతనాత్మలను ఆకర్షించి రక్షించిన ఆయన ఈ యొక్క సేవ దినదినాభివృద్ధి జరుగులాగున, ఈ సంఘం ఇంకా విస్తరించులాగున, మీ రాజ్య విస్తరణ జరిగి మీ నామమయపరచబడలాగున గొప్ప కార్యాలు మీరు చేయమని ఈ సాక్ష్యం ఎంతరైతే విన్నారో నాయన వారందరి జీవితాల్లో కూడా నిజమే ఇప్పటి వరకు నాయన నేను ఎన్ని ప్రసంగాలు చేశానో ఆ ప్రసంగాల్లో ఒక్కటైనా నా పట్ల మీరు చేసిన మేలుని పంచుకుంటూ 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 నిన్ను మహిమపరిచాను నాయన. అనేక స్థలాల్లో నీ సాక్ష్యము, ఈ సాక్ష్యమును విని అనేకులు నా తండ్రి నీ తట్టు ఆకర్షించబడి రక్షించబడ్డారు నాయన. మీ చిత్తమైతే ఈ దినమున ఈ సాక్ష్యము ద్వారా ఎందరైతే విని ఉన్నారో వారందరి జీవితాల్లో కూడా తగు రీతిగా మేలు చేసి
మేలు చేసి ఇప్పటికే నా జీవితంలో 68 సంవత్సరములు నిండింపచేసేవయ్యా. అగో బహు వృద్ధుడనుగా ఉన్నాను. మిగిలిన సమయం అంతా కూడా చక్కటి ఆరోగ్యం ముద్రించి నీ కొరకు బలమైన సాక్షిగా నన్ను నిలబెట్టుకునమని నా బ్రతుకాలం అంతట్లో ఆత్మల రక్షణార్థమై ఆసక్తి కలిగి పని చేయడానికి నీ కృపను నాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.